హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అఫీషియల్గా ఒక వెబ్ నోట్ విడుదల కావడం జరిగింది. ఈ వెబ్ నోట్ ద్వారా ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన 8 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షా తేదీలను ప్రకటించడం జరిగింది. ఈ వీడియోలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి ఉద్యోగాల సమాచారం కూడా మీకు వెంటనే తెలుస్తుంది. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా రెగ్యులర్గా మీకు చాలా అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నాము. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి ఈ వెబ్ నోట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దీని ద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి 8 రకాల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కొన్ని రకాల ఉద్యోగాలకి బోత్ పేపర్ 1, పేపర్ 2 మాత్రమే ఉంటాయి. కొన్ని రకాల ఉద్యోగాలకి 3 పేపర్లు కూడా ఉండడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ప్రకటించడం అయితే జరిగింది. ఇక్కడ పేర్కొన్నటువంటి 8 రకాల నోటిఫికేషన్స్కి కూడా పేపర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది, ఒకేసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఏప్రిల్ 28వ తేదీని కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. అన్నింటికీ కూడా కామన్ ఎగ్జామినేషన్ అనేది ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకి కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక పోస్టులను అనుసరించి పేపర్ 2, పేపర్ 3 అనేది వేరువేరుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 28 మధ్యాహ్నం కండక్ట్ చేస్తారు. పేపర్ 3 అనేది ఏప్రిల్ 29 ఉదయం కండక్ట్ చేయడం జరుగుతుంది. టైమింగ్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్లో లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 27వ తేదీ ఉదయం కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 2, పేపర్ 3 అయితే ఉంటాయి. పేపర్ 2 ఏప్రిల్ 30వ తేదీ ఉదయం కండక్ట్ చేస్తారు. అలాగే ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నము పేపర్ 3 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ ఈ జాబ్స్కి సంబంధించి చూసుకుంటే పేపర్ 2 మాత్రమే ఉంటుంది. ఇది ఏప్రిల్ 27 మధ్యాహ్నం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్లో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 2, పేపర్ 3 కూడా ఉంటాయి. పేపర్ 2 అనేది ఏప్రిల్ 28 మధ్యాహ్నం కండక్ట్ చేస్తారు. అలాగే పేపర్ 3 ఏప్రిల్ 29 ఉదయం సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్లో ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 28 మధ్యాహ్నం సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జాబ్స్ ఇవి ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్లో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. వీటికి సంబంధించినటువంటి పేపర్ 2 ఎగ్జామినేషన్ ఏప్రిల్ 29వ తేదీన కండక్ట్ చేయబోతున్నారు. అలాగే ఏపీ ఫిషరీస్ సర్వీస్లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ 2, పేపర్ 3 2 పేపర్స్ ఉంటాయి. అంటే మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అన్నిటికీ కూడా కామన్ అని చెప్పాను కదా. ఈ పేపర్ 1, పేపర్ 2 చూసుకుంటే ఏప్రిల్ 30వ తేదీ ఉదయం సెషన్లో కండక్ట్ చేస్తారు. అలాగే ఏప్రిల్ 30వ తేదీన పేపర్ 3 మధ్యాహ్నం సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఉన్నాయి. మొత్తం 8 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఏపీపీఎస్సీ ఈరోజే. ఇప్పుడే మీరు అఫీషియల్ వెబ్ నోటీస్ అనేది డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు ఇందులో ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏపీపీఎస్సీ వెల్లడించింది కనుక సో ఈ పరీక్షా తేదీలకు అనుగుణంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.